చివరిగా ఇద్దరినీ పోల్చి చూస్తే వాజ్పేయి అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న నాయకుడిగా, సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిన ప్రధానిగా కనబడతారు. మోడీ అన్నింటా తానే ఉండే కేంద్రీకృత నాయకత్వానికి ప్రతీకగా చూడవచ్చు. మోడీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్థానం మొదలుపెడితే, వాజ్పేయి జనతా ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. వాజ్పేయి ఒక కవి మరియు వక్త అయితే, మోడీ ప్రజల నాడి తెలిసిన గొప్ప వక్త. వాజ్పేయి తన విరోధులను శుతిమెత్తగా విమర్శిస్తే, మోడీ చాలా పదునుగా అన్ని వైపుల నుండి విమర్శిస్తారు. మోడీ గారి విమర్శల్లో పంచులు ఉంటాయి. మోడీ గారిలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి రాత్రి ఎక్కువసేపు ఉండైనా తాను అనుకున్న పని పూర్తి చేసి వెళతారు. తన కింద పనిచేసే వాళ్ళని కూడా అలాగే పని చేయిస్తారు. వాజ్పేయి కూడా పని రాక్షసుడే, కానీ అవసరమైతే తప్ప రాత్రుల్లో 10 గంటలకల్లా పడుకుంటారు.